షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. అండ్ అది నెగిటివ్ వచ్చిన పాజిటివ్ వచ్చి వాళ్ళు నెగిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ వచ్చినా సరే పాజిటివ్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుంటే మీకు మంచిది అండ్ మీ ఫ్యామిలీకి మంచిది. ఐజీఎం అంటే ఇంకా ఇన్ఫెక్టివ్ స్టేజ్లో ఉన్నారు. ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేస్తా, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తా. మౌత్ ఎప్పుడు డ్రైగా ఉండకుండా ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుంటే మంచిది. బెటర్ టు బీ ఇన్ క్వారంటైన్ అనమాట. విడిగా మీ ఇంట్లోనే సోషల్ డిస్టెన్స్, మీ ఇంట్లో వాళ్ళతోనే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఆస్మా వాళ్ళకి పాత హిస్టరీ ఉంటుంది, వాళ్ళు మందులు ఆల్రెడీ వాడుతూ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కరోనా కేసెస్ ఉంటాయి, మనకి లేనిది వస్తుంది, అలాంటి భయాలు పెట్టుకోకుండా. వెల్కమ్ టు దేశం టీవీ న్యూస్. ఈరోజు మనం గుంటూరు నందుగల కేఎం హాస్పిటల్స్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ పూజితా గోపిశెట్టి గారు మరియు జనరల్ సర్జన్ డాక్టర్ వంశీధర్ గారితో ఉన్నాం. నమస్తే మేడం. నమస్తే. సో మేడం చెప్పండి, ఆల్రెడీ ఇప్పుడు మనకి కరోనా క్రైసిస్లో ఉన్నాము. స్టార్ట్ అయ్యి మనకి లాక్డౌన్ స్టార్ట్ అయ్యి 1.5 month అయిపోతుంది. ఆల్రెడీ మనకి పాజిటివ్ కేసులు రోజు రోజుకి గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి తప్పించి ఎక్కడా కూడా తగ్గుముఖం అనేది కనిపించట్లేదు. దీనికి గల కారణం అంటే ఇంత మనం పాటిస్తున్నాము, సోషల్ డిస్టెన్స్ అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి, కానీ అసలు ఎక్కడనే తగ్గట్లేదు బికాస్ ప్రాపర్ సోషల్ డిస్టెన్సింగ్ లేదు. అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఒక మాస్క్ పెట్టేసుకుంటే, ఏదైనా క్లాత్ మాస్క్ కానీ సర్జికల్ మాస్క్ ఇప్పుడు అందరూ వాడేస్తున్నారు, అది పెట్టుకుంటే అండ్ గ్లవ్ వాడేస్తే సరిపోయిద్ది అనుకుంటున్నారు. అండ్ ఆ మాస్క్స్ అవి పనికిరావు, అది పెట్టుకున్నా కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. బికాస్ దాని ద్వారా రెస్పిరేటరీ అంటే ఎయిర్ అటు నుంచి అటు మూవ్ అవుతుంది. సో ఆ మాస్క్ ప్రొటెక్షన్ ఇవ్వదు. అంటే అది ఒక ఫేక్ ప్రొపగండా అనమాట. మాస్క్ పెట్టుకుంటే ప్రివెన్షన్ ఉంటుంది అని. దానివల్ల అసలు యాక్చువల్లీ స్కేర్సిటీ వచ్చింది మాస్క్స్కి. అసలు సర్జికల్ యూస్కి, ఇప్పుడు హాస్పిటల్ యూస్కి మాస్క్స్ లేకుండా పోయాయి. సో అది పెట్టుకొని తిరిగేస్తున్నారు. సో ఖచ్చితంగా వస్తుంది. అండ్ మాస్క్స్ అది గ్లవ్స్ వాడుతున్నారు. సో వాటికి ప్రాపర్ డిస్పోజబుల్ లేదు. అండ్ అది పట్టుకొని బయట అన్ని వస్తువులు పట్టుకుంటున్నారు అండ్ వాళ్ళ ఓన్ వస్తువులు పట్టుకుంటున్నారు. సో ఆబ్వియస్గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇంకా ఎటువంటి ప్రొటెక్షన్స్ తీసుకోవాలి, ప్రొటెక్షన్ మెజర్స్ ఇంకా ఎంత పెరగాలంటారు? ఈ N95 మాస్క్స్ ఉన్నాయి, రెస్పిరేటరీ మాస్క్, అవి ప్రివెంట్ చేస్తాయి. బట్ ఇవి అందరూ వాడాలని కాదు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటారు, లైక్ శానిటరీ వర్కర్స్ కానీ డాక్టర్స్, నర్సెస్, వీళ్ళు వాడితే సరిపోతుంది. అండ్ శానిటైజర్స్ యూస్ చేయటం, సోషల్ డిస్టెన్సింగ్ అంటే లైక్ ప్రాపర్ సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి. ఈవెన్ హోమ్ క్వారంటైన్ అన్నా కూడా అందరితో ఇంట్లో వాళ్ళతో కలుస్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళు వర్క్ చేసి క్వారంటైన్ అంటే వాళ్ళ వరకు విడిగా ఉండాలి. ఈవెన్ వాళ్ళ వైఫ్ అయినా పిల్లలైనా అందరికీ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండాలి. అట్లా లేదు, లైక్ ప్రాపర్గా ఎవరు ఫాలో అవ్వట్లేదు. అంటే ఇప్పుడు బయటకి వర్క్ మీద, ఏదైనా పర్సనల్ వర్క్ మీద బయటకు వచ్చే వాళ్ళు ఇంటికి వెళ్ళి కూడా పర్టికులర్గా స్పెసిఫిక్ క్లీనింగ్ అనేది వాళ్ళు లేదండి. అంటే ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అవి పట్టుకుంటున్నారండి సూపర్ మార్కెట్స్లో, కానీ 6 to 9 ఎలా ఉంది మనకి. అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉందని ఇంకా ఆ టైంలో గుంపులుగా లైక్ గ్రూప్గా డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా మూవ్ అవుతున్నారు జనాలు. అండ్ ఈవెన్ ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో అయినా మాకు గ్లవ్ ఉంది కదా అని గ్లవ్ పట్టుకొని అన్నీ పట్టుకుంటున్నారు, వాళ్ళ ఓన్ పర్సనల్ థింగ్స్ పట్టుకుంటున్నారు. నేను పర్సనల్ నోటీస్ చేసా పీపుల్ని, లైక్ గ్లవ్ వేసుకొని అన్ని వస్తువులు పట్టుకుంటున్నారు, లైక్ ఫోన్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు మనీ వాళ్ళు అలా తీస్తున్నారు, వాళ్ళ క్లాత్స్ పట్టుకుంటున్నారు. ఆబ్వియస్గా అతనికి వస్తుంది, అతని ఇంటికి వెళ్ళి అవి ఆయన వస్తువుల నుంచి కానీ ఫ్యామిలీకి స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు మన దగ్గర బాస్కెట్ ఉంటుంది, ఫోన్ అన్నీ పట్టుకుంటున్నారు. వైరస్ అనేది అన్నిటి మీద ఉంటుంది, స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. అవును, స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. ఓన్లీ మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోదు. సో దీనివల్ల అంటే దీనికి ఇంకా ఎటువంటి కేర్ ఉండాలి? అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇళ్ళకైతే వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాక వాళ్ళు తీసుకోవాల్సిన స్పెషల్ కేర్ ఏంటంటే ఫస్ట్ అతను గ్లవ్ వేసుకొని వెళ్ళి అన్నీ పట్టుకున్నాక ఆ గ్లవ్ వేసుకున్న హ్యాండ్స్తో, ఆ గ్లవ్స్తో ఇప్పుడు అతని పర్సనల్వి ఏం పట్టుకోవద్దు, లైక్ ఫోన్ కానీ అతని క్లాత్స్ కానీ ఏం టచ్ చేయకుండా. అండ్ వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి.
ఎక్కడో ఒక చోట పడేయటం కాదు, ప్రాపర్గా డిస్పోజ్ చేసి అండ్ ఇంటికి వెళ్ళగానే తను ఎవరిని ముట్టుకోకుండా లైక్ సపరేట్గా తను ఫ్రెష్ అయ్యి లైక్ ఆ క్లాత్స్ కానీ అన్ని బయట నుంచి వచ్చాక అన్నిటినీ ప్రాపర్గా వాష్ చేసుకుంటే మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం వాడే రెగ్యులర్ థింగ్స్ మీద ఈ వైరస్ ఏ థింగ్స్ మీద ఎంత టైం వరకు ఉండగలుగుతుంది? పేపర్ మెటీరియల్ మీద 2 to 3 days ఉంటుంది. ఐరన్ అట్లాంటి ప్లాస్టిక్ అట్లు వస్తువుల మీద 7 days అట్లా ఉంటుంది. ఇది అందరూ అన్నట్టు హాట్ టెంపరేచర్లో కోల్డ్ టెంపరేచర్లో హాట్ టెంపరేచర్లో ఎక్కువ ఉండదు అంటారు, కానీ రీసెంట్ స్టడీస్లో ఏంటంటే 90 degrees వరకు ఉంటుందని తెలుసు. సో టెంపరేచర్కి దీనికి సంబంధం లేదు. సో మనం అది తీసుకోవాలి. ప్రాపర్ హ్యాండ్ వాష్, ఏ పని చేసినా సరే శానిటైజర్ ఆర్ సోప్, ప్రాపర్ క్లీనింగ్, ఒకరిని కలిసిన బయట నుంచి వచ్చిన అసలు అది ఒక హ్యాబిట్ లాగా అనమాట. రోజుకి ఒకసారి 2 సార్లు కాదు, ఏ పని చేసినా సరే హ్యాండ్ వాషింగ్ అదొక అబ్సెషన్ లాగా చేసుకోవాలి. అంటే అట్లా శానిటైజర్తో మనం క్లీన్ చేసుకున్నప్పుడు వైరస్ అయితే చనిపోతుంది, కానీ మనం ఎవ్రీ టైం ఒక న్యూ ఆబ్జెక్ట్ బయట నుంచి మనం ఏమైనా వస్తువు తీసుకొచ్చినా, బయటకి ఏమైనా పనికి వెళ్ళినా, ఎవరైనా కలిసినా ఈచ్ టైం మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. వన్స్ చేసుకుంటే సరిపోదు, లేకపోతే డేలో 3 times అంటే ఎనీ వర్క్, ఏం పని చేసినా, బయటకు వెళ్ళినా, ఏది టచ్ చేసినా, బయట నుంచి వచ్చిన వస్తువు, ఇంట్లో వస్తువు కావాలి, బయట నుంచి ఏది వచ్చినా సరే మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ తక్కువ, ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వైరస్ తొందరగా అటాక్ అవుతుంది అంటారు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు లైక్ అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ, పిల్లలు కానీ స్పెసిఫిక్గా వీళ్ళందరూ తీసుకోవాల్సిన ఎక్స్ట్రా ఫుడ్ విషయంలో కానీ కేర్, ఇంకా వాళ్ళు పర్సనల్గా తీసుకోవాల్సిన కేర్ ఒకసారి చెప్పండి. ఇన్ఫెక్షన్ పరంగా అయితే కేర్ సోషల్ డిస్టెన్సింగ్ అనే చెప్తాను. కాకపోతే ఇమ్యూనిటీ కోసం మన ఫుడ్ హ్యాబిట్స్ బాగుంటే ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది. అండ్ రీసెంట్ స్టడీస్ ప్రకారం వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు మోర్ ప్రోన్ ఫర్ కరోనా వైరస్. అది మోర్ దెన్ 40 to 60 nanograms అంటే మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్ట్ అప్ అవుతుంది. ఆ డెఫిషియన్సీ అందరూ మామూలు ఫార్మర్స్కి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, కంపేర్ టు టౌన్ ఆర్ సిటీ ఏరియా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, మనకి తక్కువ ఉంటుంది. మనం ఎక్కువ ఇండోర్ యాక్టివిటీ వాళ్ళకి. సో మనం అది విటమిన్ D3 ఆ లెవెల్స్ కానీ మనం పెంచుకోగలిగితే అది 3 doses ఉంటుంది. మామూలుగా 60,000 units ఉంటుంది. 3 tablets 3 days మనకి అది నార్మల్గా వచ్చేస్తుంది. దాని మెయింటెనెన్స్ మళ్ళీ 60,000 units 15 daysకి ఒకసారి బూస్ట్ అప్ చేసుకుంటే మనకి ఆ లెవెల్ మెయింటైన్, అది ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతుందని రీసెంట్ స్టడీస్. అంటే ఇంట్లో జనరల్గా తీసుకునే ఫుడ్లో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఫుడ్ అంటే స్పెసిఫిక్గా అట్లా ఏమైంది అలా మనకు చెప్తున్నట్టుగా నాన్ వెజ్ నుంచి ఈ వైరస్ ఏమి స్ప్రెడ్ అవుతుంది. ఏదైనా ప్రాపర్లీ కుక్ చేసుకున్నది వెజిటేబుల్ ఈజ్ బెటర్. ప్రస్తుతం ఉన్న సినారియోలో వెజిటేరియన్ డైట్ ఇస్ బెటర్. అండ్ బాగా ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ గురించి ప్రొపగండా ఉంది, అది తీసుకోకూడదు బికాజ్ దానికి చాలా సీరియస్ కార్డియాక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, అందరూ ఇలా కొనేసి వాడేస్తున్నారని లైక్ బ్యాన్ పెట్టారు. అంటే వాటిని మనం ఎక్స్పోర్ట్ చేయాలి అని చెప్పి మనకి రిక్వెస్ట్ కూడా వచ్చింది అని న్యూస్లో వచ్చింది. మనకి హైడ్రాక్సిక్లోరోక్విన్ అమెరికా కానీ ఫ్రాన్స్ కానీ మన నుంచి అడుగుతున్నారు అని వచ్చింది. జనరల్గా అవి వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వాడకూడదు బికాజ్ వాటికి సీరియస్ కార్డియాక్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ రెటినల్ డ్యామేజ్ అవన్నీ ఉన్నాయి. సో ఈవెన్ అది రికమెండ్ చెయ్యము. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే కార్డియాక్ ఎగ్జామినేషన్ అండ్ ఫండోస్కోపీ, ఐ ఎగ్జామినేషన్ అంతా బాగుంటే అండ్ దట్టు ఆ పర్సన్ ఇలా ఫ్రంట్ లైన్ వర్కర్, ఇప్పుడు ఈ కోవిడ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఆఫ్టర్ దీస్ ఎగ్జామినేషన్స్ అప్పుడు రికమెండ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మా నార్మల్ కామన్ మ్యాన్ వేసుకోవడానికి లేదు. కరోనా వస్తే చనిపోతారని లేదు. అంటే జనరల్లీ ఈ కరోనాని పక్కన పెడితే ఫస్ట్ అంటే ఈ కరోనా రాకముందు ఈ టాబ్లెట్స్ అనేవి వాడుకలో ఉండేవా? ఉండే. అంటే ఇలా జనరల్ పేషెంట్స్కేనా ఇవి కూడా, లేదంటే స్పెసిఫిక్గా లైక్ మలేరియాకి యూస్ చేసాము. అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్ అనే ఒక కండిషన్ ఉంది, అది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అనమాట. అంటే లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, అది వాళ్ళ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ సెల్స్ మీద అటాక్ చేస్తుంది. సో ఆ కండిషన్లో వాడతారు. అంటే ఒక రిక్వైర్మెంట్ ఉండాలి, అది వాడాలంటే ఒక స్పెసిఫికేషన్, ఒక ఇండికేషన్ ఉండాలి. స్పెసిఫిక్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయండి వాడటానికి లేదు. టాబ్లెట్స్ అనేవి తీసుకోకూడదు జనరల్గా. అయితే ఇప్పుడు మేడం అన్నట్టు మనకి
కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదు, క్యూర్ అయ్యి ఇంటికి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్గా ఏ కారణం వల్ల చనిపోయింటారు? అంటే కరోనా రాగానే వాళ్ళు ఏం ఎఫెక్ట్ అయి ఉంటుంది వాళ్ళు? ఈ కరోనా వలన చనిపోయిన వాళ్ళు పోస్ట్ మార్టం చేసిన రిపోర్ట్లో వాళ్ళకి లంగ్స్లోన బ్లడ్ వెజల్స్ సప్లై ఆగిపోయిన వాళ్ళకి, అంటే వాళ్ళకి థ్రాంబోస్ అంటే బ్లడ్ క్లాట్ అయిపోయింది వాళ్ళకి. అది పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది. అంటే వాళ్ళకి వెంటిలేటర్ పెట్టినా సరే దాని ఉపయోగం అంత ఉండదు, బ్లడ్ క్లాట్ అయిపోవటం. అంటే మన కరోనా వచ్చిన వాళ్ళకి వెంటిలేటర్ సపోర్ట్ అయింది అంటే కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రత వలన లోపల ఉన్న బ్లడ్ క్లాట్ అయిపోతుంది. సో దీనికి ట్రీట్మెంట్లో భాగంగా యాంటీకోయాగులెంట్స్ అవి కూడా ఇవ్వాలంట. హెపారిన్ అవి ఉంటాయి, యాంటీకోయాగులెంట్స్ అవి ఇస్తాం వల్ల బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఆ క్లాట్స్ ఇవి కరిగించి బ్లడ్ సర్క్యులేట్ చేస్తుంది. ఇవి కూడా ప్రొఫిలాక్టిక్గా మనకి పేషెంట్కి ఇస్తున్న వాళ్ళకి ప్రొఫిలాక్టిక్గా హెపారిన్ అయి ఉంటాయి, లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అవి కూడా యూజ్ చేయాలి, యాంటీకోయాగులెంట్స్. అంటే అందరికీ ఇదే ప్రాబ్లం అవుతుంది? అంటే సివియర్ అంటే మనం మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 భాగాలు చేసుకుంటే కరోనా వ్యాధిని మైల్డ్గా ఉన్న వాళ్ళకి మామూలు ఎజిథ్రోమైసిన్ ట్యాబ్లెట్, అది మోడరేట్గా ఉన్న వాళ్ళకి హైడ్రాక్సిక్లోరోక్విన్, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు హైడ్రాక్సిక్లోరోక్విన్ విత్ ఎజిథ్రోమైసిన్ 2 వాడాలి. అది కూడా మనం ఈసీజీ చూసుకోవాలి. ఈసీజీలో క్యూటీ ప్రొలాంగ్ అవుతుంది. క్యూటీ అంటే పీక్యూఆర్ఎస్టీ అని ఈసీజీలో ఉంటాయి మన పార్ట్స్, అందుట్లో మెజర్మెంట్స్. అందుట్లో క్యూటీ అనేది బాగా ప్రొలాంగ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి అరిథ్మియాస్ అని వస్తాయి, హార్ట్కి సంబంధించి. అవి మనం చెక్ చేసుకుంటే సివియర్గా ఉన్న వాళ్ళకి ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్, ఈ ఎజిథ్రోమైసిన్, ఈ నార్మల్ ఏం పని చేయదు. వాళ్ళకి యాంటీవైరల్స్ వాడాలి. వాళ్ళకి ప్రస్తుతం ఉన్న గైడ్లైన్ ప్రకారం రామ్సిడెవిర్ అనే ఒక యాంటీవైరల్ డ్రగ్ అది అడ్వైజ్ చేస్తున్నారు. అది కొంచెం బెనిఫిట్ చూపిస్తున్నారు. దాంతోపాటు వెంటిలేటర్ సపోర్ట్ ఆర్ ఎన్ఐ అంటే మాస్క్ బైప్యాప్ అని పెడతారు. అది ఆ సపోర్ట్తో పేషెంట్ రికవర్ అవుతున్నారు. మనం అది ఈ జాగ్రత్తలతో మన మార్టాలిటీ పర్సంటేజ్ లెస్ దెన్ 1%, 100లో 1% చేయాలి. ప్రస్తుతం 4 to 5% అట్లా ఉన్నది. దాన్ని మనం తగ్గించుకోవాలి, మార్టాలిటీని తగ్గించుకోవాలి. అండ్ ఈ టైంలో స్పెసిఫిక్గా యాజ్ ఎ సర్జన్ సర్జరీస్ జరిగిన వాళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ కేర్? సర్జరీస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కండిషన్లో ఎలెక్టివ్ సర్జరీస్ ఏం చేయకూడదు, ఓన్లీ ఎమర్జెన్సీస్. అది కూడా ఎమర్జెన్సీస్లో కూడా లాప్రోస్కోపీ సర్జరీలు ఏమి అడ్వైజబుల్ కాదు. లాప్రోస్కోపీ సర్జరీలో CO2 అనే గ్యాస్ని యూజ్ చేస్తారు. పేషెంట్ అబ్డామిన్లోకి పోర్ట్ ద్వారా పంపిస్తారు. పోస్ట్ ఆఫ్గా ఆ గ్యాస్ అంతా మళ్ళీ రిలీజ్ అవుతుంది, మొత్తం ఆపరేషన్ థియేటర్లోనే సర్క్యులేట్ అవుతుంది. దానివల్ల ఏరోసాల్స్ పంపుతాయి. సో అక్కడ ఉన్న స్టాఫ్ అంతా ఇన్ఫెక్ట్ అవుతారు. మామూలుగా డైరెక్ట్గా దగ్గితే మామూలు బయట పేషెంట్ ఒక కరోనా పేషెంట్ మనకు తెలీదు, ఆయన కాంటాక్ట్లో వచ్చాం, ఒక 1 or 2 minutes ఆ పేషెంట్ ఉంటారు. కానీ ఆపరేషన్ థియేటర్లో 1 hour జరగచ్చు, 2 hours జరగచ్చు, 3 hours జరగచ్చు. కానీ ఆ ఎయిర్ అంతా అక్కడే ఆపరేషన్ థియేటర్లోనే సర్క్యులేట్. సో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్షన్ ఇన్ ఆపరేషన్ థియేటర్ మోర్. ఏ సర్జరీస్లో అంటే ఎక్కువగా లాప్రోస్కోపీ సర్జరీస్లో మరియు ఆర్థోపెడిక్ సర్జరీస్లో వాళ్ళు బర్హోల్ అని అంటే డ్రిల్ చేస్తారు, బోన్ని డ్రిల్ చేసి ఒక నెయిల్ వేయటం లేకపోతే రాడ్ వేయటం అది చేస్తారు. అది చేసే ప్రొసీజర్లో ఆ ఏరోసాల్ అంతా వాల్స్ మీద అంతా స్ప్రెడ్ అట్లా అతుక్కుని ఉంటాయి. అవి అట్లా ఒక 3-4 days ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ సర్జరీ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ పేషెంట్ని ఇంకోటి తీసుకొస్తారు. అప్పుడు ఖచ్చితంగా అది ఏసీ ఉంటుంది, వెంటిలేటర్ లాగా అన్నీ ఉంటాయి, అన్నీ అక్కడే సర్క్యులేట్ అవుతాయి. పేషెంట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం. సో ఆర్థోపెడిక్ సర్జరీలు వలన లాప్రోస్కోపిక్ సర్జరీ వలన స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మిగతా సర్జరీలు స్పైనల్ అంటే వెన్నుపూసకి ఇచ్చి ఆపరేషన్ చేస్తారు, లోవర్ పార్ట్ వల్ల వాటికి రిస్క్ తక్కువ. ఆల్రెడీ ఇప్పుడు వచ్చి తగ్గిన వాళ్ళకి ఇప్పుడు కరోనా అటాక్ అయ్యి పాజిటివ్ వచ్చి రికవర్ అయ్యి వెళ్ళిన వాళ్ళ నుంచి యాంటీబాడీస్ తీసుకొని ఉన్న ఆల్రెడీ ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళకి తగ్గించవచ్చు అని ప్లాస్మా థెరపీ అనేది ఇప్పుడు ఒకటి బాగా ప్రాపగెండ్ అవుతుంది. అది ఎంతవరకు దీనివల్ల క్యూర్ ఎంతవరకు జరగవచ్చు? దీనివల్ల లైక్ ఆల్మోస్ట్ క్యూర్ జరగవచ్చు. బికాజ్ ఇదే ఇప్పుడున్న వాటిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఇదే. బట్ మనకి జస్ట్ ICMR రీసెంట్గానే అప్రూవ్ చేశారు. కేరళ వాళ్ళు టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేద్దామని అదే పర్మిషన్ తీసుకున్నారు. అదేంటంటే మనకి ఇది ఇమ్యూనో డెఫిషియన్సీ వల్ల లైక్ మన ఇమ్యూనిటీ లో అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక పేషెంట్ క్యూర్ అయింది అంటే వాడిలో ఆ పేషెంట్లో మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినట్టు. సో ఇప్పుడు అతనికి
హీస్ స్ట్రాంగ్ అనమాట, హిజ్ ఇమ్యూనిటీ ఈజ్ స్ట్రాంగ్. సో హీ హ్యాస్ హిజ్ ఓన్ మెడిసిన్ ఇన్సైడ్ హిస్ బాడీ, అది యాంటీబాడీస్ అనమాట. సో మనం అతని బ్లడ్ నుంచి మనం ప్లాస్మా తీయొచ్చు, లైక్ అది మనం నార్మల్ ప్రొసీజరే. సో ఆ ప్లాస్మాని యూస్ చేస్తే రిజల్ట్స్ చాలా బాగున్నాయని రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి. అండ్ ఇప్పుడున్న వాటిలో అదే ద బెస్ట్ ట్రీట్మెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఒకసారి కరోనా అటాక్ వచ్చి అవి తగ్గిన వాళ్ళకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి సార్. అవి మళ్ళీ వాళ్ళకి అటాక్ అయ్యే ఛాన్స్, అంటే అది కూడా ఎంతవరకు ఉంటాయి వాళ్ళ దాంట్లో, వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలరు? మళ్ళీ ఒకవేళ అటాక్ అయితే వాళ్ళకి డేంజర్ ఏమైనా ఉంటుందా? అది ఈ కరోనా అటాక్ అయిన వాళ్ళకి మనం టెస్ట్ చేసిన దాంట్లో ఐజీజీ, ఐజీఎం అని 2 రకాల యాంటీబాడీస్ ఉంటాయి. ఐజీజీ ఉన్నాయంటే వాళ్ళకి రికవర్ అయిపోయారు. ఐజీఎం అంటే ఇంకా ఇన్ఫెక్టివ్ స్టేజ్లో ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే స్టేజ్లో ఉన్నారు. సో మనం 2 ప్రస్తుతం రీసెంట్గా వచ్చిన కిట్లో ఐజీజీ, ఐజీఎం 2 ఉన్నాయి టెస్ట్ చేసి, ర్యాపిడ్ కిట్ టెస్ట్ ఉన్నాయి. కాబట్టి రీసెంట్ గైడ్ లైన్స్ ప్రకారం అట్లే సెన్సిటివిటీ ఆర్ స్పెసిఫిసిటీ చాలా తక్కువ ఉందంటారు. వాటి మీద రిలయబిలిటీ చాలా తక్కువ ఉందంటారు. చైనా నుంచి వచ్చింటో లేక కొరియా నుంచి తీసుకొచ్చినవి వాటి వాల్యూ అంటే వాటి టెస్ట్ ద్వారా చేసిన వాటి మీద నమ్మకం తక్కువ అంటారు. చాలా వేరియేషన్, వైడ్ వేరియేషన్ ఉంది. 7% to 70% అంటే చాలా ఎక్కువ అనమాట. అంటే పాజిటివ్ వచ్చి వాళ్ళు నెగిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ వచ్చినా సరే పాజిటివ్ అయి ఉండొచ్చు. సో ఆ ఛాన్స్ ఎక్కువ. సో వాటి మీద దాని మీద కన్నా మనకి RT-PCR దాని ద్వారా అయితే మనకి కన్ఫర్మ్ అవుతుంది. కాకపోతే అది కొంచెం టైం డ్యూరేషన్ ఎక్కువ, రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. అందుకే ఇది ర్యాపిడ్ కిట్ టెస్ట్ అంటే 2 hours 4 hours మనకి తక్కువ పీరియడ్లో మనకి రిజల్ట్ వస్తుంది. కానీ వీటి మీద వాటి రిలయబిలిటీ లేదు. అండ్ ఇప్పుడు ఈ ఐజీఎం యాంటీబాడీస్ ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు ప్లాస్మా. ఐజీఎం ఉన్నాయంటే వాళ్ళు ఇంకా ఇన్ఫెక్ట్ చేసే స్టేజ్లో ఉంటారు, వాళ్ళు ఇంకా తగ్గలేదు, ఇంకా ట్రీట్మెంట్ ఇంకా తీసుకోవాలి. ఐజీజీ, ఐజీఎం అని అంటే అసలు 2 నెగిటివ్ అయితే వాళ్ళకి ఏం లేదండి. ఐజీజీ పాజిటివ్, ఐజీఎం నెగిటివ్ అంటే వాళ్ళకి తగ్గిపోయింది, వాళ్ళు మనంత ఇన్ఫెక్టివ్ స్టేజ్లో ఉండలేదు. వాళ్ళ వలన మనకి బ్యారియర్స్గా ఉపయోగపడతారు, వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు. కానీ ఐజీఎం పాజిటివ్ వస్తే వాళ్ళు వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేసే స్టేజ్లో ఉంటారు. మనం అవి చూసుకోవాలి. ఐజీఎం, ఐజీజీ యాంటీబయాటిక్స్ మనం ముఖ్యంగా చూసుకునేది అవి. అండ్ ఇప్పుడు మనకి ఇదివరకు కూడా చాలా వచ్చాయి అటాక్స్ వచ్చాయి మనకి, స్వైన్ ఫ్లూ కానీ సార్స్ కానీ అది వాటి వల్ల ఇంకా ఎక్కువ, ఇప్పటికంటే ఎక్కువ డెత్ వాటి వల్లనే జరిగింది. సో కానీ ఇంత పానిక్ సిచ్యువేషన్స్ అప్పుడు లేవు. ఏది ఎక్కువ డేంజరస్ అంటారు? ఇప్పుడున్న ఈ కరోనా కన్నా సార్స్ అనేది మోర్ డేంజరస్ ఇన్ఫెక్షన్. కాకపోతే అప్పుడు ఆ టైంలో వేరే కంట్రీస్లో అది చూపించినంత ఎఫెక్ట్ మనకి చూపించలేదు. బికాజ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వేరు, మనది అప్పుడు వేరు, అప్పుడున్న సినారియో వేరు. సో ఇప్పుడు మన బాగా డెవలప్ అయ్యాం అప్పటికన్నా. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్నీ బాగున్నాయి, ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోగలుగుతున్నాము వేరే అన్ని కంట్రీస్కి కానీ ఒక డేలో. సో దానివల్ల స్ప్రెడ్ అయింది, పెరగటం వల్ల తొందరగా అటాక్ అయ్యామంటారు. సో ఇదేమి పెద్ద సీరియస్ అని అంటే చిన్నపిల్లల్లో అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ సిస్టమిక్ ఇల్నెస్లో ఉన్న లైక్ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అండ్ ముసలి వాళ్ళకి మోర్టాలిటీ రేట్ అంటే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ. మిడిల్ ఏజ్ వాళ్ళు, ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళకి చనిపోయేది ఏమి ఉండదు, లైక్ 2 weeksలో రికవర్ అయిపోతారు. 2 weeksలో అంటే పాజిటివ్ వచ్చినా ప్రాపర్ ట్రీట్మెంట్లో రికవర్ అవుతారు. లైక్ చనిపోయేది చాలా తక్కువ అనమాట. మేల్కి ఫీమేల్కి ఇది అటాక్ అయ్యే తేడా ఏమిటంటే ఫీమేల్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అనేసి, జనరల్లీ మేల్లో స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళు ఉండొచ్చు, దానివల్ల ఈ రేషియో అనేది 30% ఫీమేల్ అటాక్ అవుతున్నారు అని వస్తుంది న్యూస్. అది లైఫ్ స్టైల్ డిఫరెన్స్ వల్ల. లైక్ మేల్లో అంటే దే ఆర్ మోర్ లైక్లీ స్మోకింగ్ అది చేస్తారు కాబట్టి. అదే అంటే జెండర్ పరంగా అయితే ఏం లేదు, లైక్ ఫీమేల్ అయితే ఇమ్యూనిటీ బాగుంది వీళ్ళకి తక్కువ వచ్చింది అలా కాదు, అలా ఏమి ఉండదు, అదంతా ఫేక్. కాకపోతే మేల్స్లో స్మోకింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉంటుంది అండ్ అవుట్డోర్స్ ఎక్కువ ఉంటారు, దానివల్ల ఈ రేషియో డిఫరెన్స్ వచ్చింది. ఎక్కువ మేల్స్ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం అది, జెండర్ కాదు. అయితే ఇప్పుడు వాటర్ ద్వారా ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? మనం వాటర్ తీసుకుంటాం కదా, వాటర్ తాగినప్పుడు లేదా ఎక్కువ వాటర్ తీసుకుంటే క్యూర్ అవ్వడం అట్లా ఏమైనా ఉందంటారా? వాటర్కి ఈ కరోనా స్ప్రెడ్కి ఏముండదండి. వాటర్ ఎలా మన స్టమక్లో వెళ్తుంది, స్టమక్లో HCl ఉంటుంది.
అది అక్కడ వైరస్ ఏమి ఈ సర్వైవ్ కానీ మౌత్లోంచి రెస్పిరేటరీ ద్వారా రెస్పిరేషన్ ద్వారా లోపల లంగ్స్కి వెళ్తే మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మౌత్ ఎప్పుడు డ్రైగా ఉండకుండా ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుంటే మంచిది. ఏమన్నా మన మౌత్ డ్రై అయిపోయినప్పుడు ఒకవేళ వైరస్ ఏమన్నా లంగ్స్లోకి క్యాస్పిరేట్ లేకపోతే లోపల పీల్చుకునే అవకాశం ఉంటుంది. అది అంటే ఇప్పుడు మౌత్ డ్రైగా ఉంటే ఆ వైరస్ అనేది లంగ్స్ అంటే లోపలికి బ్రీత్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మౌత్లో ఉన్నప్పుడు మనం వాటర్ తీసుకుంటే అది స్టమక్లోకి వెళ్తుంది, అక్కడ అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు మనం చూస్తే రీసెంట్గా ఒక పులికి వైరస్ పాజిటివ్ వచ్చింది అనేది, రీసెంట్గా కొన్ని కోతలు కూడా చనిపోయాయి. ఎలాంటి కేర్ ఉండాలి ఈ వైరస్ విషయంలో? జంతువులకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జంతువులకు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. రీసెంట్గా చేసిన పులికి చనిపోయింది అని అన్నారు అబ్రాడ్లో. అది దానికి కూడా టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ ఉందని చెప్పారు. అది జంతువులకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఇంట్లో పెట్స్ ఎలాంటి కేరింగ్ ఉండాలి? అంటే మనకి ప్రాపర్ హైజీన్ దానికైనా అంటే వాటిని కేజీలో పెడతారు, అది మామూలుగా సోషల్గా మనతో మూవ్ అవ్వకుండా. ఈ సిమ్టమ్స్ కి ఒకసారి క్లారిటీగా చెప్పి, అంటే జ్వరం దగ్గు చిన్న చిన్న వాటికి కూడా తుమ్మితే కూడా అమ్మన కరోనా ఏమని చెప్పి భయపడతాం. అలాగే కాకుండా ఏంటి పర్టికులర్ గా ఏ సిమ్టమ్ వల్ల ఇది మనం సస్పెక్ట్ చేయొచ్చు, అండ్ సస్పెక్ట్ వచ్చిన వాళ్ళు మాకు అనుమానంగా ఉంది అనే వాళ్ళు వచ్చి టెస్ట్ చేయించుకోవడానికి కూడా ఒక సోషల్ మెసేజ్ ఒకసారి అవేర్నెస్ కోసం ప్రజలు. మనం ఈ కేటగిరీ వైజ్ చూసుకుంటే దగ్గు జ్వరం వస్తే మనం కామన్ కోల్డ్ అండ్ కాఫ్ కింద కన్సిడర్ చేయొచ్చు. దగ్గు జ్వరం అంటే ఫ్లూ లక్షణాలు అనుకోవచ్చు. దగ్గు జ్వరంతో పాటు ఆయాసం, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అంటే ఖచ్చితంగా మనం కరోనా లక్షణాలు రూల్ అవుట్ చేసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మనం అక్కడ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఆయాసం ఉందంటే మనం అది నెగ్లెక్ట్ చేయడానికి లేదు, అది లక్షణం అయ్యే అవకాశం ఉంది కరోనా లక్షణాలు. అంటే ఇప్పుడు ఒకవేళ ఆస్తమా పేషెంట్స్కి ఇదేమైనా ఎక్కువ ప్రభావం చూపారు? ఆస్తమా పేషెంట్లకి అంటే సేమ్ పేషెంట్లకు కూడా ఇట్లా ఆయాసం ఉంటుంది. కానీ ఈ ఆస్తమా వాళ్ళకి పాత హిస్టరీ ఉంటుంది, వాళ్ళు మందులు ఆల్రెడీ వాడుతూ ఉంటారు. సో వాళ్ళలో ఆయాసం వస్తే మనం అంత సస్పెక్ట్ చేయాలి, కానీ రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మోర్ ప్రోన్ టు దిస్ డిజీజ్. అంటే ఆయాసం లంగ్ డిజీజ్ ఉన్న వాళ్ళు ఇంకా త్వరగా అటాక్ అవుతుంది. అది పక్కన పెడితే మామూలు నార్మల్ పేషెంట్ పాత హిస్టరీ ఏం లేకుండా, ఆయాసం కానీ అట్లాంటి హిస్టరీ ఏం లేకుండా వాళ్ళు గాలి పీల్చుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే, గాలి పీల్చుకోవటం ఇబ్బంది అంటే దాంట్లో గ్రేడ్లు ఉంటాయి. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం మనం, దాంట్లో గ్రేడ్లు ఉంటాయి. గ్రేడ్ 1, 2, 3, 4 అంటే గ్రేడ్ 4 అంటే పేషెంట్ కూర్చున్నప్పుడు కూడా ఆయాసం ఉండవు. గ్రేడ్ 3 అంటే నడిచేటప్పుడు, మా గ్రేడ్ 2 అంటే కొంచెం ఎక్సర్సైజ్ లేకపోతే పని చేసినప్పుడు అట్లా. గ్రేడ్ 1 అంటే మామూలు కొంచెం లైట్గా ఆయాసం అన్నట్టు. కూర్చున్నప్పుడు కూడా ఉంటే అది గ్రేడ్ 4 ఏం పని చేయకుండా మనకు ఆయాసం ఉందంటే అది గ్రేడ్ 4 అంటాం. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటారు. అంటే ఆయాసం అసలు కూర్చున్న పని చేసిన నడిచిన ఆయాసం వచ్చిందంటే మనం చూపించుకోవాలి. ఓకే, జనాలందరికీ కూడా ఒకసారి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఒకవేళ ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా ఉండడం గురించి ఒక చిన్న మెసేజ్. సో సార్ చెప్పినట్టు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కరోనా కేసెస్ ఉంటాయి, మనకి లేనిది వస్తుంది, అలాంటి భయాలు పెట్టుకోకుండా ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుంటే మీకు మంచిది అండ్ మీ ఫ్యామిలీకి మంచిది. సో ఇప్పుడు ఈ సినారియోలో మనం చేయగలిగిందల్లా, సో మనకి వ్యాక్సిన్ లేదు, నో ప్రాపర్ మెడిసిన్ లేదు, బట్ మనం ప్రివెంట్ చేయొచ్చు ఈ డిసీజ్ని. ఎలా అంటే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేస్తా, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తా. ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నాయి అనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. అండ్ అది నెగిటివ్ వచ్చినా మీకు ఇంకా బాగాలేదు, బట్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది, బెటర్ టు బీ ఇన్ క్వారంటైన్ అనమాట. విడిగా మీ ఇంట్లోనే సోషల్ డిస్టెన్స్, మీ ఇంట్లో వాళ్ళతోనే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒక రూమ్లో ఉండండి, విడిగా ఉండండి, స్టే ఎట్ హోమ్. ప్రాపర్ హైజీన్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనకి ఈ రోగాన్ని నిరోధించవచ్చు. ఓకే మ్యామ్. అండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి టైంలో ప్రజల కోసం ఇంత టైం తీసుకొని మాకు వాల్యుబుల్ ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.